తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. రాత్రి మండే మరిగిందా నీకు? మరిగిందారా పని యాందిరయ్యా యాన్ చేస్తున్నా ఇలా తినబెట్టిండు రాత్రి. ఎంతమంది చేసిపోయారు హాస్పిటల్ ఉంటారు ఇట్లా తిని మొత్తం మదారు పోతాడేమో. సాంగ్స్ పెట్టకు వాసన పిత్తులు వస్తలేవు కానీ అప్పటి నుంచి గ్యాస్ అరే ఇది అదే అవసరం అరే ఏసీ అయ్యా అది మొత్తం నించొచ్చు ఇక్కడ. తిరుపతి కడుపు డల్లు పడ్డది. తింటాడు బాగా పంది లెక్క తింటాడు. పంది లెక్క తిని డర్రు మాట అంత నిండిపోతుంది. అరే నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. పొద్దు నుంచి మోషన్ అంటేనే తాత 3 రోజులు మోషన్ ఎకరాలు పెడతాడు. ఎన్ని గోళ్ళు వేసుకుని తక్కువ అవుతుంది అది అలా పోయినా పురపుర పరిష్కారమే చెప్పి ఈ వాసనకే పరిష్కారం. ఈ వాసన పోవాలి. సౌండ్ పెట్టాక అసలు ఇట్లా ఏంటి ఇది 2 రోజులు 3 రోజులు ఎవడాడు ప్యాకెట్ దవకర పోతే డాక్టర్ ఇవ్వను నీకు. డాక్టర్ ఇవ్వలేడు. 2 రోజులు ఒకసారి ప్యాకెట్ పోతాడా? మేము అంటుండ్రా 2 రోజులు ఒకసారి ప్యాకెట్ పోమన్నాడా పోయినా కలిసే పోతున్న వాళ్ళు దొడ్డుగా ఇంత దొడ్డుగా లేదు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న కలిసే పోతున్న వాళ్ళు దొడ్డుగా ఇంత దొడ్డుగా లేదు లేదు ఇట్లా ఎట్లా నీళ్ళు పురపుర అట్లా పోతే ఈ వాసన రాదు. పురపుర కొడతలేదు మొత్తం గట్టిగా అయ్యో రాయలేకి వస్తుంది దొడ్డికి మొత్తం. నడుపుతారు ఏం వాసన తాత ఇది నీకనే మనం నచ్చింది అని వాసన. నాకు నచ్చకనే బాగా చేసినాడు. కారు ఎక్కువ అంటే నాది కాదు నాదికే కూర్చొని పెట్టు నాకే మాట్లాడాడు సప్పుడు రాకుండా ఇస్తున్నాయి మళ్ళీ అది కూడా ఆ సీట్ మీద సప్పుడు రాదు. అదే అవుతుంది తాత. గట్టి దాని మీద కూర్చున్నావు డర్మాన్ వస్తుంది. ఇది రాదు దీని రాదు రాదు ఇడిసిందే లెక్క వస్తుందా తాత? అరే అంత వస్తుంది. వాసన వస్తుంది చూడు ఏది ఈ బుడపట్ల వస్తుందా? కవర్ ఇసుకో కవర్ ఇసుకో కవర్ ఇసుకో వేసుకో. నీకు నచ్చింది అరే వాసన? నచ్చింది మరి ఏం చేయాలి? ఊరికే పట్టుకొని ప్యారిస్ గార్డెన్ ఎట్లనే వాసన ఇట్లా అయితే ఆయన అడిగా అబ్బా ఇది ఎట్లా పరిష్కారం అని అయిపోయి వానికి అమ్మా ఏం వాసనే తక్కువ తాత తక్కువైందా తాత? సరే తక్కువైంది ఏదైనా గుర్తున్నావు వాళ్ళే పిచ్చుతున్నావు కిందికే చప్పుడు రాకుండా ఇస్తుండే. అక్కడికి వచ్చినాక మండి నిన్న తిన్నాడు మండి గట్టిగా అదే అదే అడగలే అంటుండే అబ్బా ఎందుకరు అబ్బు అది వచ్చేది తెస్తారు ఏం కదా తక్కువ తింటాడు మరి. ఎట్లుందే వాసన తాత? ఏది ఇది కెమికల్ వాసన వస్తుంది అంత కెమికల్ మొత్తం అరుగుతుంది దీనికి. చింతపులో పెట్టుకోవాలి. చింతపుల పెట్టుకొని కూసో చింతపులో పెట్టుకోవాలి. చింతపుల పెట్టుకొని కూసో పెట్టారు గుడపర్లో పెడుతుంది. చింతపల్లి పెడతారా? చింతపులో పెడుతుండే అవును పెడతారా? చిన్న పిల్లలు పెడతారు మళ్ళీ నాకు ఎవరు పెడతారే? నువ్వే పెట్టుకో ఇట్లా కూసో. అరే నువ్వు చూపిస్తా చూడు అయితే ఎట్లా ఇప్పుడు పరిష్కారం భయగారు వస్తుంది అడు. ఇప్పుడు ఆడ కట్టెపడ్డ అమ్ముతున్నారు ఎడ పోలీసు గోలలు గోలలు ఉంటాయి చూడు అది అంత పొర తీసేసి దొడ్డుగా వేసి నువ్వు కూర్చున్న తను పెట్టుకొని కూకో కింద కూర్చుకోవాలి 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 అంతే.
అట్లయితే రాదు అది అవన్నీ వాసన. వాసన అరే ఏమంతా గలీజ్ వాసన వస్తుంది, అసలు మంచి వాసన వస్తుంది. నీకు మంచి అంటే నువ్వు మంచి వాసన వస్తుంది నీకు. ఇతరులకు మంచిగా వస్తుంది కదా తాత, గబ్బు వాసన వస్తుంది. అది మనం ఇక బడి పోతే నిమ్మడం వాసన వస్తుంది, కానీ అంతకన్నా దూరం వస్తుంది. ఆ పిల్ల వీళ్ళు ఎక్కితే ఎక్కడ వాసన చచ్చిపోతుంది అంటే భార్య ప్రధాన కూడా విత్తామా ఎవరు అంటారు ఆమె ఎవరే? ఎవరో కాదులు ఎక్కడ pesకొని అదే డర్ర సుకుమార్ ఎవరే? మీ భార్యకు సుకుమార్ పిత్తూరు తగ్గాలంటే అది చెప్పి తాత ఇది వాసన భరిస్తలేం మేము. చింతపండు పెట్టుకొని మొత్తం కడుపు కాలేటట్టు చేసుకుంటేనే వాసన పోతుంది. మరి లేకపోతే ఎవరు పడలే కూర్చొని ఎరగొట్టేస్తారు ఇష్టం. ఇట్లా చెప్పి తిరిగి చెప్పి అర్థమవుతానికి ఏమైతే అద్దాలు తీసుకో ఇది చెప్పు, ఇది చూడు సార్ అది ఎట్లా చెప్పు. అదే ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా తక్కువ అంటే ఎవరు తక్కువ దీనికి బబుల్ ₹100 డజన్ డజన్ తాత ఇప్పి తాత పైసలు లేవు తన. నడవది డజన్ తీసుకోవాలి. మళ్ళీ ఎక్కువ వస్తాయి వాసన, మళ్ళీ ఎక్కువ వస్తాయి. అది మరి మళ్ళీ కూర్చొని పెట్టదు ఇక ఆడికి పని చేయాలి. అటే వేరే దగ్గర పని చేసుకొని ఆడ కూర్చొని పెట్టుకొని ఏమైనా చేసుకొని వాళ్ళు ఎట్లా పోతావు వాళ్ళు కూర్చోబెట్టుకుంటా. బస్సు లేదా ₹20 వేసి అదే ఏ వద్దు తాత, మనం అందరం కలిసి ఈ వాసన కంటే ₹20 నయమాట తాత. మరి పెట్టుకొని మనకు తగ్గుతుంది, మన మీద పరిశారు. నేనేమి లగపకి అసలు వేసాలి అంటే ఇక్కడ సినిమా నడిపిస్తుంటే దగ్గర కూడా సినిమా నడిపిస్తుంది. అంతేనా? ఆడ వస్తుండ్రు ₹5 కొడతారు అంటుండే. ఆ రీల్ దగ్గర నేనే ఉంటుండే అసలు పని చేసే మరి. కానీ నేను కొడుతుంటే ఫస్ట్ విండో నేను పెళ్లి కాలేదు కదా మంచిగా ఇది చేస్తుంటే కానీ వాసన తక్కువైందా తాత? తప్పు చేయ తాత వాసన తక్కువైంది. చెప్పి మళ్ళీ అడుగుతా వాళ్ళడు వాసన ఉందా తక్కువైందా? ఏంటి వాసన వస్తుందా తక్కువైందా? ఇడిసిరా గ్యాస్ ఇడిసిరి వస్తలేదు ఇక గ్యాస్ ఇడిసినప్పుడు రానప్పుడు ఏం చేస్తాం మంచి కూడా ఇస్తుండే కానీ అయితే నువ్వు అప్పుడు ఏం చేస్తుంటే తాత నువ్వు అందరి ఆని కొడుతున్నా పోయిగా కొట్టడం ఏం లేదు ఆ. భయపడుతుంది జర చూసి అప్పటి నుంచే రౌడీ మరి ఇప్పుడు బిబారెడ్ వచ్చినప్పుడు ఎట్లా చేసుకుంటే ఎప్పటికి కూడా బాబురావు ఎప్పుడు వీరప్పని వస్తుండే మీసాలు ఎట్లా చెప్తుండే అప్పుడు? అరే జర మంచి కూడా మీసాలు ఎట్లా చెప్తుండే అప్పుడు? ఇలా తిప్పి తిప్పి చూపి ఇలా కాలే లేవు ఏం గురించి బబ్లున్ గురించి చెప్పుకోండి. ఇక్కడ లేవు అన్న లోపడ్డాడు ఏమంటారు వీరప్పని అంటే అంతా ఇప్పుడు రిజిస్టర్ కూడా అయిపోయారు. ఈ బబ్లాడు ఎట్లా బబ్లాడు చెప్పే మన పబ్లిక్ లోపడ్డా అడిగారు కానీ ఇప్పుడు మన పోతే డైరెక్ట్ వెళ్ళిపోతాను. అంతేనా? డైరెక్ట్ విఐపి పాస్ అంటావు మనకి పాసు డైరెక్ట్ ఫ్రీ ఫ్రీ మనం చూస్తే రియాల్ గేట్ అంతే, లేకపోతే ఇక